నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, కొంతమంది ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటారు కదా, ఆ ఫిక్స్డ్ పళ్ళు కూడా పళ్ళు రంగు మారి నల్లగా అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అలా ఉంటే దాని సమస్యకు పరిష్కారం మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామంది ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటూ ఉంటారు. ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడంలో ఇట్లా అంటే పళ్ళను అంటే ఒక పన్ను లేదనుకోండి, ఈ పన్నుని భర్తీ చేయడం కోసం ఈ పన్నుని చిన్నగా చేసి ఇట్లాగా క్యాప్స్ తయారు చేసి ఇట్లా అతికించడం జరుగుతుంది. ఈ విధంగా అతికించినట్లయితే అది మామూలు పళ్ళులాగా ఒరిజినల్ పళ్ళులాగా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే రకాలు ఉన్నాయి. ఈ రకాల్లో సెరామిక్ పళ్ళన్నీ ఉంటాయి. ఈ సెరామిక్ పళ్ళు అనేవి ఇట్లా ఇది మెటల్ సెరామిక్ అన్నమాట. అంటే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది ముందు, ఆ మెటల్ ఫ్రేమ్ తర్వాత ఇట్లాగా ఆ మెటల్ మీద సెరామిక్ కోటింగు ఉంటుంది అన్నమాట. ఈ కోటింగు కొన్ని పరిస్థితుల్లో అది పోవటం జరుగుతుంది. తర్వాత ఈ చిగుళ్ళు దగ్గరగా ఏమవుతుందంటే అక్కడ పల్సగా ఈ సెరామిక్ కోటింగ్ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పల్సగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాను రాను అది నల్లగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెటల్ సెరామిక్ పళ్ళు అనేవి కొంతకాలానికి ఈ రంగు మారే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు జర్కోనియం పళ్ళని ఉంటాయి. ఆ జర్కోనియం పళ్ళు అనేవి ఇట్లా ఇప్పుడు వైట్గా ఉంటాయి. ఆ వైట్గా ఉండే పళ్ళని ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉండేవి ఇది మెటల్ కోటింగ్ ఉండదన్నమాట. కాబట్టి ఈ జర్కోనియం పళ్ళని పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇవి తెల్లగా ఉంటాయి. ఇవి రంగు మారే అవకాశం ఉండదు. అట్లాగే ఇంప్లాంట్కి పెట్టిన పళ్ళు కూడా ఎప్పుడు కూడా నల్లగా మారవు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.